కుతుబ్ మినార్ ప్రపంచంలోనే ఎత్తైన ఇటుకల మినార్ మరియు ఇండో ఇస్లామియా నిర్మాణాలకు ఒక అపురూపమైన ఉదాహరణ. ఇది ఢిల్లీలోని మెహ్రౌలీ వద్ద గల కుతుబ్ కాంప్లెక్స్లో ఉంది. యునెస్కో వారు ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో కుతుబ్ మినార్ను నమోదు చేశారు. కుతుబ్ అనగా ధ్రువం, మినార్ అనగా స్తంభం. కాబట్టి కుతుబ్ మినార్ను ధ్రువ స్తంభంగా కూడా వ్యవహరిస్తూ ఉంటారు. దీని యొక్క ఎత్తు 72.5 మీటర్లు లేదా 237.8 అడుగులు. దీనిలో 379 మెట్లు పై వరకు ఉన్నాయి. పునాది వద్ద దీని వ్యాసం 14.3 మీటర్లు ఉండగా పైన దీని వ్యాసం 2.7 మీటర్లు. కుతుబ్ మినార్ను కుతుబుద్దీన్ ఐబక్ సుమారు క్రీస్తు శకం 1199వ సంవత్సరంలో కట్టించాడు. కుతుబ్ మినార్ 5 అంతస్తుల కట్టడం. దీని మొదటి అంతస్తును బానిస వంశస్థుడైన కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించగా మిగతా దాన్ని ఇల్టుట్మిష్ క్రీస్తు శకం 1229లో నిర్మించాడు. కాలగమనంలో ఇది పిడుగులు, భూకంపాల తాకిడికి గురికాగా తరువాతి రాజులు దీనికి మరమ్మతులు చేయించారు. కుతుబ్ మినార్ 5 అంతస్తులుగా 5 వసారాలను కలిగి ఉంది. ప్రతి వసారా కింద క్షేత్రగణిత నమూనాలో చెక్కిన ధనురాకారపు కమానులు ఉన్నాయి. మొదటి వసారా కింద 2 వరుసల్లో శాసనాలు ఉన్నాయి. ఇవి అరబ్బీ భాషలో ఉన్నాయి. ఈ పైభాగం కోణాకారంలో వంగి ఉన్నది. శాసనాన్ని ఇలాంటి చోట ఉంచాలంటే ఖచ్చితమైన పనితనం అవసరం. ఎంతో నైపుణ్యం గల శిల్పులు మాత్రమే ఇలాంటి నిర్మాణాలు చేయగలరు. కుతుబ్ మినార్ ప్రాంగణంలోనే అలై దర్వాజా ఉంది. ఖువ్వత్ ఉల్ ఇస్లాం మసీదుకు ఇది దక్షిణ ప్రధాన ద్వారం. దీనిని క్రీస్తు శకం 1311లో అల్లావుద్దీన్ ఖిల్జీ నిర్మించాడు. క్రీస్తు శకం 8వ శతాబ్దం మరియు 13వ శతాబ్దం మధ్యకాలంలో 2 నిలువు స్తంభాలపైన
అడ్డంగా దూలాలను ఉంచి పైకప్పు, ద్వారాలు, కిటికీలను అమర్చేవారు. ఇలాంటి కట్టడాన్ని ట్రాబీట్ లేదా కార్బెల్డ్ అని పిలిచేవారు. ఈ కార్బెల్డ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆనాడు దేవాలయాలు, మసీదులు, సమాధులు, భవంతుల నిర్మాణానికి ఉపయోగించారు. కార్బెల్డ్ విధానమే కాకుండా ఆనాటి నిర్మాణాల్లో ట్రూ ఆర్చ్ విధానం కూడా కనిపిస్తుంది. దీనిని ట్రూ ఆర్చ్ విధానం అంటారు. ఆర్చ్ మధ్య భాగంలోని కీలకమైన రాయి ఆ కట్టడపు మొత్తం బరువును ఆర్చ్ ఆధార పీఠానికి మార్చేటట్లు అమర్చబడుతుంది. ఢిల్లీలో కుతుబ్ కాంప్లెక్స్ లో ఉన్న కుతుబ్ మినార్, అలై దర్వాజా మరియు అక్కడే ఉన్న ఇనుప స్తంభం ప్రతి ఒక్కరూ చూడదగిన చారిత్రక నిర్మాణాలు.